ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఎన్నికల కోడ్ నేపథ్యంలో గతంలో వలె తిరుమలలో వసతి శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు అని టీటీడీ వారు అఫీషియల్గా ఒక ప్రెస్ రిలీజ్ అయితే చేయటం జరిగింది. అంటే ప్రస్తుతము మీ అందరికీ తెలుసు, ఎంపీ ఎలక్షన్లు, లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి టీటీడీ యాజమాన్యం వారు స్వయంగా ఆయా ప్రోటోకాల్ ప్రముఖులు నిబంధనల ప్రకారము శ్రీవారి దర్శనానికి వసతికి డైరెక్ట్గా వస్తే మాత్రమే బ్రేక్ దర్శనం అయితే ఇస్తారు. ఎటువంటి రికమెండేషన్ లెటర్లు సామాన్య భక్తులకి ఇక నుంచి ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది కాబట్టి మీ ఎవ్వరికీ కూడా పంపించరు. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు. ఈ శనివారం నుంచి ఇది అమల్లోకి రాబోతోంది. దీనికి సంబంధించి నేను ఈరోజు ఉదయం కూడా ఒక వీడియో చేయటం జరిగింది. అందులో ఒక భక్తుడు నన్ను దీనికి సంబంధించిన లింక్ పెట్టండి అని అడిగారు. సో మీ అందరికీ నేను అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే నేను మీ అందరికీ చెప్తానని చెప్పడం జరిగింది. ఇక్కడ చూశారు కదా, news.tirumala.org వెబ్సైట్లో మీరు గనక ప్రెస్ రిలీజ్ చూసినట్లయితే టీటీడీ యాజమాన్యం వారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ శనివారం నుంచి ఎటువంటి రికమెండేషన్ లెటర్లు, సిఫార్సు లేఖలు భక్తులని టీటీడీ తీసుకోవటం లేదు. డైరెక్ట్గా ఆయా విఐపీలు కొండపైకి వాళ్ళ కుటుంబ సభ్యులతో వస్తే మాత్రమే మీకు ఇది చెల్లుతుంది అని ప్రోటోకాల్ వాళ్ళకి మాత్రమే చెల్లుతుంది. మనలాంటి సామాన్య భక్తులకి ఇది వర్తించదు. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఉంది, ఒకసారి నేను చదివిస్తాను చూడండి. తిరుమల మార్చి 16 లోక్సభ అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు శనివారం నుండి తిరుమలలో వసతి శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు నిర్దేశించిన విధి విధానాల మేరకు దర్శనము, వసతి కల్పిస్తారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏ రకమైన వసతి దర్శనాలకు కూడా సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. కావున భక్తులు మరియు విఐపీలు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడింది. మీ అందరికీ అర్థమైంది కదండి. ఎవరైతే గనక రికమెండేషన్ లెటర్లు తీసుకొని వస్తారో, ఎమ్మెల్యేవి కావచ్చు, ఎంపీవి కావచ్చు, మినిస్టర్వి కావచ్చు, అలాగే ఎమ్మెల్సీవి కావచ్చు, ఎవ్వరికీ కూడా ఈరోజు శనివారం నుంచి యాక్సెప్ట్ చెయ్యరు. ఎప్పటిదాకా అంటే మీకు మరొక ప్రెస్ రిలీజ్ తర్వాత తెలుస్తుంది. ముందైతే ఎన్నికలు అయిపోయే వరకు కూడా ఇది రద్దు చేయటం జరిగింది. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవటమే కాదు, ఎటువంటి బ్రేక్ దర్శనాలకు కూడా మిమ్మల్ని రానివ్వరు. అది 300 రూపాయల దర్శనం కావచ్చు, డైరెక్ట్గా బ్రేక్ దర్శనం కావచ్చు, రూములు కావచ్చు. మీరు తెలుసుకోవటమే కాదు, దయచేసి ఈ వీడియోని లైక్ చేస్తే మీలాంటి సామాన్య భక్తులు వందల మంది, వేల మంది ఈ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో మీరందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మీకు లింక్ కూడా నేను కమెంట్ సెక్షన్లో ఇస్తాను. అలాగే ఇదంతా కూడా కాపీ చేసి నేను డిస్క్రిప్షన్ అలాగే కమెంట్ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికి అర్థమైంది కదా. ఇక నుంచి బ్రేక్ దర్శనాలు అయితే ఎన్నికలు అయ్యే వరకు ఉండవు. దయచేసి మీరు ఎవరికి కూడా మధ్యవర్తులు నమ్మి మోసపోవద్దు. ఇది నా చిన్న రిక్వెస్ట్ అన్నమాట. సో ఇక నుంచి డైరెక్ట్గా ఆ విఐపీలు వస్తే మాత్రమే చెల్లుతుంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.